తెలంగాణలో ఆటో కార్మికుల సమస్యలు మరోసారి తెరపైకి వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై కరీంనగర్ జిల్లా ఆటో డ్రైవర్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆటో బంద్కు పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 7,50,000 మంది ఆటో డ్రైవర్ల పరిస్థితి దయనీయంగా మారిందని కార్మిక సంఘం నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఉచిత బస్సు పథకం కారణంగా ఆటో డ్రైవర్ల ఉపాధిపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆరోపించారు. అదే సమయంలో ఓలా, ఊబర్, ర్యాపిడో వంటి సర్వీసుల వల్ల కూడా ఆటో కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని, ఈ సర్వీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్మిక సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి బండారు సంపత్ పటేల్ ఈరోజు 24 గంటల ఆటో బంద్ను విజయవంతం చేసిన ఆటో డ్రైవర్లందరికీ పేరు పేరున నమస్కారాలు. మాకు సహకరించిన తెలంగాణ ప్రజలకు కూడా పేరు పేరున నమస్కారాలు. మా పట్ల మీకు బాధగా అనిపిస్తే మమ్మల్ని క్షమించగలరని తెలంగాణ ప్రజానీకానికి తెలియజేసుకుంటున్నాను. మా ఆటో డ్రైవర్లకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తానన్న హామీలను మేము అడిగినాము. మాకు హామీలు నెరవేర్చినట్టయితే ఈ బంద్లు కొనసాగాయి. మాకు హామీలు నెరవేర్చకుంటే మాత్రం ఇది రాబోయే కాలంలో సమ్మెలు కానీ, బంధులు కానీ, భిక్షాటన కానీ, అర్ధనగ్న ప్రదర్శన కానీ ముందుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాము. నిజంగానే దయచేసి ఒక కార్మికులారా, నిజంగానే మీరు కష్టాల్లో ఉన్నారు, మీ కష్టాలను నెరవేర్చే హక్కు బాధ్యత మా గవర్నమెంట్కి ఉందని చెప్పి ఈరోజు కాంగ్రెస్ వార్డు మెంబర్ కాడ నుంచి మొదలు పెడితే ముఖ్యమంత్రి దాకా కూడా ఏ ఒక్కరు కూడా మా ఆటో డ్రైవర్ల పక్షాన మాట్లాడే పాపాన పోలేదు. దయచేసి నేను ఇప్పటికైనా గౌరవ శ్రీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఒకటే కోరుతున్నా, అన్నగారు గౌరవ మా ముద్దుబిడ్డ కరీంనగర్ ముద్దుబిడ్డ గౌరవ శ్రీ పొన్నం ప్రభాకర్ గారు కరీంనగర్ వారు కాబట్టి అన్న మీరు మా ఊరోళ్ళు కాదు, మేమే పొన్నం ప్రభాకర్ గారి ఊరోళ్ళము. ఇది నిజంగానే చెప్తున్నా, మమ్మల్ని కాపాడండి. మా ఆటో డ్రైవర్లు సుమారు 250 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారు. వాళ్ళు కూడా వివిధ రకాలుగా చనిపోయిన సందర్భం మీ అందరికీ తెలుసు. మరి అలా చనిపోయిన వారికి కనీసం ఆటో బంధు కార్యక్రమానికి 5 లక్షల రూపాయలు చెప్పి గత గవర్నమెంట్ ఇచ్చింది. మరి మీరెందుకు మమ్మల్ని ఇంత గోసగా మమ్మల్ని ఎందుకు ఇంత చిన్న చూపు చూస్తున్నారు? మా పట్ల ఇలా 3 సంవత్సరాల కాలం పాటు మమ్మల్ని వేధిస్తున్నారు తప్ప మమ్మల్ని ఒక్కరు కూడా చేరదీసి ఆదరిస్తలేరు. మమ్మల్ని ఆదరించండి. మున్ముందు కాలంలో మేము కూడా మిమ్మల్ని ఆదరిస్తాం. మీకు కూడా మాకు చాలామంది మీ గవర్నమెంట్ ఓట్లేసారు. దయచేసి రాష్ట్ర గవర్నమెంట్కు మా హామీలను, మా ఆటో హక్కులను నెరవేర్చి మమ్మల్ని కాపాడే విధంగా చేయగలరని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం.